అయ్యేదే దేవుడు చెప్పమని ప్రేరేపిస్తున్నాడు. అదేంటంటే మనందరికీ తెలుసు, మనందరికి కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, అన్నీ తెలుసు. అయితే దేవుడే మనం స్తుతించేది యేసుప్రభుల వారిని, మన మన ఆదికర్త మన దేవుడే కాబట్టి మన దేవుడిని మనం స్తుతించేది. కలిసి ఒకటే అండి నేను చెప్పేది, మనం ఒక పని చేయొచ్చు. అదేంటంటే మనం బాధలో ఉంటాము, నిట్టూర్పు నిరాశలో ఉంటాము. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇప్పుడు అరుణా సిస్టర్ అన్నారు కదా, ఇదిగో నేను బాధపడుతున్నట్టు జోష్కి ఎలా తెలుస్తుందో కానీ తను మెసేజ్ చేసింది అని అన్నారు. యాక్చువల్లీ అది నాకు తెలియదండి, నిజం చెప్తున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను రోజు చెప్పుకుంటున్నప్పుడు నేను అమ్మతోటి అంటే అమ్మతో మాట్లాడిన నాకేమి కనబడదు. అమ్మ మరి తల్లి, నేను అంత పరిశుద్ధురాలి కాదు, కానీ అమ్మ నేను అడుగుతా, అమ్మ నాకు చెప్పు, ఎవరైనా బాధలో ఉన్నారా, ఎవరితో అన్న మాట్లాడాలా, నాలాగా ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారా చెప్పమ్మా అని నేను ఒకసారి అడిగినప్పుడు రోజు మొత్తం అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, రోజు మొత్తం నాకు గంటన్నర లేకపోతే 2 గంటల టైం పడుతుంది. ఆ 2 గంటల టైంలో నేను ఏం చేస్తానంటే రోజు ధ్యానిస్తాను, ఎట్ ద సేమ్ టైం అమ్మ ప్రేరేపించినప్పుడు వారికి మెసేజ్ చేస్తాను అనమాట. ఇదే నా పని రోజులో. అయితే ఏమవుతుందంటే, ఒక అమ్మాయి అనిరాల్ ఉందండి, మమతా సిస్టర్ అని ఒక అమ్మాయి అనిరాల్ ఉంది. ఆ అమ్మాయి ఎలాంటి స్టేజ్లో ఉందంటే డిప్రెషన్లో ఉంది. ఒకరోజు డిప్రెషన్లో ఉంది. ఇంకా పాపం తను అంటే ట్రై చేసిందంట మా వదినకు కూడా కాల్, కాకపోతే మా వదిన ఆ రోజు ఎక్కడో బయట ఉందంట, కాబట్టి కొంచెం పనిలో ఉంటే లిఫ్ట్ చేయలేకపోయింది ఫోన్. అదే సమయంలో నేను ఆ అమ్మాయికి మెసేజ్ చేశానంట, వాయిస్ మెసేజ్ చేశాను. ఎలా అంటే, మీరు బాధపడకండి, టెన్షన్ పడకండి, కానీ మీరు నోటిని అదుపులో పెట్టుకోండి, మీరు బూతులు తిట్టడం, పెద్దవాళ్ళ మీద ఎగిరెగిరి పాడడం ఇలాంటివి చేయకని చెప్తూ ఉన్నాడు దేవుడు. నాకు ఇది చెప్పింది మరియ తల్లి అండి. ఒకవేళ మీకు ఇది నిజమే అనిపిస్తే కనుక నాకు తిరిగి వాయిస్ మెసేజ్ చేయండి, దయచేసి నేను మీకు సజెస్ట్ చేస్తాను అనేసి చెప్పాను ఆ అమ్మాయితోటి. ఆ అమ్మాయితో కూడా నేను ఎక్కువ మాట్లాడలేదండి, తన అన్నిరాలు. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఎమ్మటే వాయిస్ మెసేజ్కి రిప్లై ఇచ్చింది. జోష్న, నీకు ఎట్లా తెలుసో ఏమో నాకు తెలియదు, కానీ మీ వదినకి ఫోన్ చేశాను, మీ వదిన లిఫ్ట్ చేయలేదు, చాలా బాధలో ఉన్నాను నేను, ఇట్లా అంటున్నారు, నన్ను ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నాను, నా భర్త దూషిస్తున్నాడు, మా అత్తమామ తిడుతున్నారు జోష్న, నేను కన్సీవ్ అవ్వట్లేనని. ఎందుకో జోష నాకు తెలీదు, కొన్ని రోజుల నుంచి చాలా డిస్టర్బెన్స్గా ఉంది నా లైఫ్, అసలు ఎందుకు బతుకుతున్నాను, నాకు ఎందుకు వచ్చింది ఈ లైఫ్ అని ఒక్కొక్కసారి డిప్రెస్ కూడా వెళ్ళిపోతున్నాను. కానీ దేవుడు నిన్ను ప్రేరేపించి, నేను బాధపడ్డప్పుడెల్లా జోష, ఇది 2వ-3వసారి అండి ఇదే జరిగింది. నేను బాధపడ్డప్పుడెల్లా, నేను డిప్రెషన్కి వెళ్ళిపోతున్నప్పుడెల్లా మీ దేవుడు నిన్ను ప్రేరేపించి మాట్లాడిపిస్తున్నాడు. నిజంగా నేను నమ్ముతున్నాను జీసస్ని అనేసి అందండి ఆ అమ్మాయి. అంటే కేవలం ఇది నాకు ఎవరు చెప్పారంటే, జీసస్ స్వయంగా చెప్పలేదండి, అమ్మ మరియ తల్లి నాతో చెప్తేనే నేను ఆ అమ్మాయిని అడిగా. అంటే నేను ఇది మీకు ఎందుకు చెప్పానంటే, అమ్మ మరియ తల్లి ఏ సమయంలో పుట్టిందో అన్నమ్మ జ్వాక్యములు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ సమయంలో వారు డిప్రెషన్లో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు. ఏమంటారు, ప్రీస్టులు గురువులు కూడా వారు ఇస్తున్న బలిని స్వీకరించలేదండి ఆ సమయంలో. ఎందుకంటే ఏ పాపం చేశారో, ఏ శాపం వీళ్ళని వెంటాడుతుందో, అందుకే వీళ్ళకి పిల్లలు లేరు అని అన్నమ్మ జ్వాక్యముల గారిని కొంచెం వాళ్ళు ఇగ్నోర్ చేశారు ఆ సమయంలో. అప్పుడు ఇగ్నోర్ చేసినప్పుడు ఏమైందంటే, జ్వాక్యము గారులు అడవి మొత్తం తిరుగుతూ, చెట్లను బట్టి పుట్లను బట్టి తిరుగుతూ ఆ బిడ్డ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అన్నమ్మ గారు ఏం చేశారంటే, వారి యొక్క తోటలో కూర్చొని మోకరించి ఒకరోజు ప్రార్థిస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న పక్షులను చూశారండి. ఆ యొక్క చెట్టు మీద ఉన్న పక్షులను చూసి ఇలా ప్రార్థించారంట, అయ్యా నేను నీకేం తప్పు చేశాను, నేను నీకేం పాపం చేశాను, ఇంత వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికి కూడా మాకు పిల్లలు లేరే అని పరితపిస్తూ, ఆ పక్షులకు కూడా నువ్వు ఇస్తున్నావే సంతానాన్ని, అవి మాట్లాడలేవు కదా, జంతువులకు కూడా నువ్వు ఇస్తున్నావు కదా, ఎందుకు మరి మానవుని ఇంత అధికారులుగా నియమించినప్పుడు మాకెందుకు ఇవ్వట్లేవయ్యా అని ప్రార్థించిన అన్నమ్మ గారికి, ఆ డిప్రెషన్లో, స్ట్రెస్లో, ఘోరమైన బాధలో ఉన్న వారికి ఇచ్చిన గొప్ప సంతానమే అమ్మ మరియ తల్లి. కాబట్టి అమ్మ మరియ తల్లి నిట్టూర్పులతో, బాధతో, నిరాశలో ఉన్నవారికి ఒక గొప్ప ఆదరణ అండి అమ్మ మరియ తల్లి. కాబట్టి కథోలిక శ్రీ సభ ఒక కన్న తల్లిగా మనం స్వీకరిస్తూ ఉంటున్నాము. కథోలిక శ్రీ సభ అంటే నేను ప్రొటెస్టెంట్స్కి విరుద్ధం కాదండి, కానీ వారు పునీతుల్ని నమ్మరు, యొక్క మన ఏమంటారు దేవదూతల్ని నమ్మరు, పరలోక రాజ్యంలో నిజంగా ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, హతసాక్షులు ఉన్నారు అని మరియ తల్లిని నమ్మరు, ఇలా నమ్మరు. అందుకే నాకు బాధ అనమాట, అంతే. ఆ బాధతో నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను, దయచేసి ఏమనుకోకండి. అయితే కథోలిక శ్రీ సభలో ఒక కుటుంబమే ఉంది, ఇండివిజువల్ కాదు, ఒక్కరు కాదు, కుటుంబం ఉంది. ఎలా? ఇదిగో నువ్వు బాధపడుతున్నప్పుడు ప్రార్థించే పునీతులు ఉన్నారు. నిజమండి, మీరు నిజంగా నమ్మండి నమ్మకపోండి, మనం ప్రార్థిస్తున్నప్పుడు, మనం స్తుతిస్తున్నప్పుడు మనతో పాటు మనకు కనబడరు కానీ
పునీతులు సహితము, దేవదూతలు సహితము మన ఇంటిలో నివసిస్తూ ఉంటారు. మీరు నిజంగా చెప్తున్నాను, ఆ సన్నిధి మీరు అనుభవించగలరు. కానీ మనం ఒకటే అడగాలి, అయ్యా ఆ సన్నిధిని అనుభవించే కృపను నాకు దయచేయి. పునీతుల వలె, ఇదిగో దేవదూతల వలె మిమ్మల్ని స్తుతించే, ఆరాధించే కృపను నాకు దయచేయండి అని. మీరు ఎంతమంది చెప్తే నమ్ముతారో లేదో కానీ ఈ మధ్య చెప్పమంటున్నాడు దేవుడు. నేను ఆల్రెడీ రజనీకి చెప్పాను, కొంతమందికి చెప్పాను. నేను స్తుతిస్తున్నప్పుడు అండి, అక్కడ క్యాండిల్ ఉంటుంది, అక్కడ ఏమంటారు, అక్కడ ధూపం అంటాం కదా, ధూపం ఉంటుంది. నాకు బల్లులు అంటే భయం, లిజర్డ్స్ అంటాం కదా, బల్లులు అంటే భయము. ఒకరోజు దేవుడు ఒక సైన్ ఇచ్చాడు నాకేంటి అంటే, భయపడకు అని. ఎలా అంటే, బల్లి వచ్చి ఆ క్యాండిల్ దగ్గర, అప్పటికి లేదండి, లైట్ అయిపోయింది, ఆరిపోయింది. ఆ ధూపం దగ్గర కూడా, ఆ ధూపం కూడా ఆరిపోయింది. కానీ ఆ యొక్క బల్లి వచ్చి, లిజర్డ్ వచ్చి ఇలా 2 కాళ్ళ మీద ఇలా నిలబడిందండి పైకి. ఇది నేను మీకు చెప్తుంటే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నిజంగా చెప్తున్నాను, నాకు ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక బల్లి ఆరాధించడం ఎప్పుడైనా మీరు చూసారా? నేను చూశాను నా కళ్ళెదురుగా. ఫస్ట్ సైన్ నా లైఫ్లో 2 సంవత్సరాల ముందు ఇది జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా నాకు బల్లిని చూస్తే కొంచెం భయం అనేది తగ్గిపోయింది. బల్లి అంటే చాలా భయం. మా హస్బెండ్ ఉన్నాడు కదా గ్రూప్లో, ఇక్కడ ఉంటే బల్లి నేను ఆ రూమ్లో ఉండేది, అంత భయం అనమాట. ఇంకా మా ఆయన అంటాడు, బలిని చూస్తే భయపడతావు, నన్ను చూస్తే భయపడవు అనేసి అంటాడు అనమాట. కామెడీ, నో ప్రాబ్లం. అయితే నేనేం చెప్తున్నానంటే, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన నాతో ఉందని చెప్తున్నాను. కాబట్టి మనందరితో ఉందండి, అమ్మ మరియ తల్లి ఉంది. మీరు దయచేసి ప్రొటెస్టెంట్స్ ఇదిగో డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే నమ్మకండి. దయచేసి వెళ్తుంది, కానీ పరిశుద్ధమైతే మనం కాదండి. నిజంగా ఈ తగ్గింపు ఎవరిలో అయితే ఉంటుందో, పరిశుద్ధం అయ్యేప్పటికీ మనము పరిశుద్ధులమే. ఎప్పుడు పరిశుద్ధం అంటే, దేవుణ్ణి స్తుతించి దేవుడి యొక్క రక్తాన్ని, అభిషేకాన్ని మనం ఎల్లవెల్లడా రోజు ధ్యానిస్తూ శుద్ధీకరించబడితే మనం పరిశుద్ధులమే. కాబట్టి దేవుడి యొక్క రాజ్యానికి వెళ్తాము తప్పకుండా. కానీ మనలో ఒక తగ్గింపు, మరియ తల్లిలో ఉన్న వినయము, అమ్మ మరియ తల్లిని ఇదిగో పరలోక భూలోక రాజ్ఞిగా నిలబెట్టింది, తరతరముల వారు ధన్యురాలు అనే విధంగా పలికింది. పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆ తగ్గింపు, ఆ దీనత్వం అమ్మ మరియ తల్లి మనకు నేర్పుతుంది. అంతే, ఒకటే ప్రార్థన. ఆనాడు మరియా వియాని గారు ఎంతో గొప్ప పునీతుడు చేశాడు, అమ్మ నువ్వు నాతో ఉండు, పాప సంకీర్తనం తీస్తూ ఉన్నాను. ఇప్పుడు బిడ్డలు అందరూ వచ్చి నా దగ్గర పాప సంకీర్తనం, పాపాలు ఒప్పుకుంటున్నారు, అమ్మ నా పక్కనే ఉండు అని మరియ వియాని గారు ప్రార్థించేవారు. మదర్ తెరీసా ప్రతి ఒక్కరికి సేవ చేసిన ఆ తల్లి మదర్ తెరీసా గారు ప్రార్థించారు. ఏమని? అమ్మా ఈరోజు నేను సేవ చేయబోతున్నాను, నా పక్కనే ఉండమ్మా, నన్ను దీవించు తల్లి అని. ఆనాడు ఒక గొప్ప వ్యక్తి శాంతమ్మ అనే ఒక గొప్ప అన్యురాలు కూడా ప్రార్థించింది, అమ్మ నువ్వు నాతో ఉండు అని. ఆమెకి మరియ తల్లి పేరు తప్పించి యేసుప్రభువు వారు ఎవరో తెలీదు, రక్షకుడు అంటే ఎవరో తెలీదు. కాబట్టి మన మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుదామండి. నిజంగా చెప్తున్నాను, మన కథోలిక శ్రీ సభ అంటేనే కుటుంబం, ఇట్స్ నాట్ ఇండివిజువల్ అనమాట. కాబట్టి మనకి దేవుడిలో స్వాతంత్రం ఉంది. ఎలా అంటే, నా దేవుడు, నా బ్రదర్స్ పునీతులందరూ, నా కుటుంబ సభ్యులు, నా దేవుడు అంటే మనము విశ్వసించడంలో అండి ఆ యొక్క విశ్వాసం అనేది గొప్పది. ఇప్పుడు నా తండ్రి, నా భర్త నేను ఎలా నమ్ముతూ ఉన్నాను, నా భర్త మధ్యస్థ ప్రార్థన నేను ఎలా అడుగుతూ ఉన్నాను, మిమ్మల్ని నేను ఎలా అడుగుతున్నాను, ఆంటీ నా కోసం ప్రేయర్ చేయండి. ఒక్కొక్కసారి ఆంటీ కాదు తల్లి అనే సంబోధిస్తూ ఉంటాము. ఎందుకండి? వాళ్ళకి మనకి రక్త సంబంధం లేదు, ఎందుకు సంబోధిస్తాము అంటే, మరి అలాంటప్పుడు ఈ లోకంలో ఉన్న వారికి మనం అంత గొప్ప వాల్యూ ఇస్తే పరలోక రాజ్యంలో ఉన్న వారికి మనం వాల్యూ ఇవ్వాలా లేదా? కాబట్టి దయచేసి అడగండి, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగండి. నిజం చెప్తున్నాను, కుటుంబాలు కట్టబడాలంటే మరియ తల్లి జపమాలే ఆయుధం. అందులో మనం చేసే ప్రార్థన కూడా పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నది. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఎలిజబెత్ అమ్మ గారు అన్నమాట. ఏలిన వారు మీతో ఉన్నారు, దేవదూత అన్నమాట. కాబట్టి నీ గర్భఫలము ఆశీర్వదింపబడింది, ఎలిజబెత్ అమ్మ గారు అన్నమాట. ఇదే అండి మనం చేసే ప్రార్థన, రిపిటేషన్ ప్రేయర్ అని. ఒకవేళ మీతో ఎవరైనా అంటే ఒకటే మాట చెప్పండి, బైబిల్ ఇస్ అ రిపిటేషన్ వర్డ్స్. రోజు చదువుతున్నావు. ఎరికో గోడలు కూల్చివేయబడాలంటే ఆ రోజు 7 రోజుల పాటు ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువ నాయకత్వంలో ఎరికో గోడల చుట్టూ స్తుతిస్తూ తిరిగారు. అంటే రిపిటేషన్ ప్రేయర్. కాబట్టి అన్ని రిపిటేషన్ ప్రేయర్సే అండి. ఎక్కడైనా అడుగుడి ఇవ్వబడును అని దేవుడు అడిగినప్పుడు రిపిటేషన్ ప్రేయర్ అవ్వకుంటే ఏమవుతుంది? అది రిపిటేషన్ ప్రేయరే అవుతుంది. ఇప్పుడు నేను ఈరోజు అడిగాను, ఫర్ ఎగ్జాంపుల్ సౌజన్య అక్క కోసం, అరుణ సిస్టర్ కోసం, రజనీ కోసం అడిగాను, అయ్యా జాబ్ ఇయ్యా, బిడ్డల్ని చూడయ్యా అని. అదే ప్రార్థన నేను రేపు చేస్తాను, అది రిపిటేషన్ ప్రేయరే కదా.
ప్రొటెస్టెంట్స్లో కూడా ప్రతి ఒక్క క్రైస్తవుల్లో కూడా ఈ ప్రార్థన ఉంది. కానీ వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది వ్యక్తులు నన్ను అడిగిన వాళ్ళు రిపిటేషన్ ప్రేయర్ చేస్తున్నారు మీరు అని అంటారండి. దానికి అర్థం తెలీదు, అసలు బైబిల్లో ఎక్కడుందో అర్థం కాదు, కానీ క్వశ్చన్ ఏమాత్రం వేస్తారు. ఒకటే అండి, జ్ఞానం ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ తక్కువగా వేస్తారు, ఆన్సర్ ఎక్కువగా ఇస్తారు. అదేవిధంగా ఒక్కొక్కసారి దేవుడు ఏమంటాడంటే, ఇదిగో మీరు మూర్ఖులకి దూరంగా ఉండండి అంటాడు. అందుకే కథోలిక శ్రీసభలో ప్రీస్టులు సైతం, గురువులు సైతం ప్రొటెస్టెంట్స్ వాళ్ళు విరుద్ధంగా వేస్తున్న క్వశ్చన్స్కి దూరంగా ఉంటారు. ఎందుకు అంటే అది మన గురువులలో ఉన్న తగ్గింపు తత్వము. ఎంత బైబిల్ తెలిసినప్పటికీ నాకు తెలియదు అనే యొక్క తగ్గింపు తత్వం. కానీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎక్కడ చదువుతారో తెలియదు. మనం కూడా చదువుతామండి బైబిల్, కానీ మనలో తగ్గింపు ఉంటుంది, కథోలికుల్లో ఉంటుంది. నిజం, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అది దేవుడే ఇస్తాడు. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మాత్రమే ఇవ్వగలుగుతుంది ఆ యొక్క తగ్గింపు, మిగతా ఎవ్వరూ ఇవ్వలేరు. కాబట్టి దయచేసి మీరు బాధలో, కన్నీళ్ళు, కష్టాల్లో ఉన్నప్పుడు మరియ తల్లిని ప్రార్థించండి. అమ్మ మాట్లాడుతుంది, నిజంగా మాట్లాడుతుంది. అమ్మ నిజంగా చెప్తున్నాను, నిజంగా మాట్లాడుతుంది. జయమ్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒకసారి జయమ్మ ఆంటీ ఫోటో పెట్టారండి నాకు. మరియ తల్లి స్వరూపాన్ని, ఆ యొక్క స్టాచ్యూని, స్వరూపాన్ని పెట్టారు. నేను చూశాను. అయితే ఆ సమయంలో నేను దేవుణ్ణి ఒకటి అడిగాను, అయ్యా కథోలికులు కాకుండా మిగతా వాళ్ళందరూ విగ్రహారాధన చేస్తున్నాను అన్నారు కదా, మరి ఇది విగ్రహారాధన అయితే మరి జయమాటికి నువ్వు ఎలా తోడుగా ఉన్నావు? మరి నాకు తోడుగా ఉండవా? నాకు చెప్పవా? అమ్మ మరియ తల్లి నువ్వు నాతో మాట్లాడవా? ఇది విగ్రహారాధన అంటారా అని నేను అడిగినప్పుడు ఆన్సర్ దొరికింది. నాకు ఆన్సర్ దొరికిందండి. యేసుప్రభుల వారి వాక్యమై ఉన్నారు. దాని తర్వాత వాక్యము మనుష్య రూపంలో వచ్చాడంటే దెర్ ఈజ్ అ ప్రూఫ్, ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడు కాబట్టి ప్రూఫ్ ఉంది. మన జీవితంలో అమ్మమ్మలు, తాతయ్యలు ఇలా చనిపోయినప్పుడు ప్రూఫ్ ఉంటుంది. ఎలా అంటే ఇదిగో వారు మరణించారు, ఇదిగో మనం దండ వేస్తూ ఉంటాము, చనిపోయిన వారికి కొనియాడుతూ ఉంటాము. ఎలా అంటే ఎవ్రీ ఇయర్ అన్నదానం చేస్తూ ఉంటాము. అదేవిధంగా అంతకన్నా గొప్పవాళ్ళు పునీతులు, అంతకన్నా గొప్పవాళ్ళు అమ్మ మరియ తల్లి, అంతకన్నా గొప్పవాడు మన తండ్రి యేసు. మరి అలాంటప్పుడు నువ్వు ఒక రూపాన్ని కొలుస్తున్నప్పుడు అది విగ్రహారాధన ఎలా అవుతుంటుంది? అవ్వదు. అదేవిధంగా కథోలిక శ్రీసభలో ఉన్న రూపాలకి ప్రతిష్ఠించడం అనేది ఉంటుందండి. అంటే హోలీ వాటర్ని చల్లి అక్కడికి ఆత్మ అనేది దిగి వస్తుంది అని మనం నమ్ముతాం. అందుకే పరిశుద్ధమైన స్థలాల్లో ఎన్నో ప్లేస్లలో అమ్మ మరియ తల్లి ఆ యొక్క స్వరూపము రక్త కన్నీరు కార్చడం చూస్తూ ఉంటాము. అది ఎలా సాధ్యమవుతుందంటే నిజంగా అమ్మ మరియ తల్లి అందులో నివసిస్తూ ఉంది. దట్స్ వై వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు అవర్ బిలవ్డ్ మదర్ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్. మీరు ప్రతి సమయంలో ఇలా అడగండి, పర్పెచువల్ హెల్ప్ అంటే ఏంటంటే నిత్యము సహాయము చేస్తున్న మరియ తల్లి. అమ్మ నిత్యము నువ్వు నాతో ఉండి నా కోసం ప్రార్థించు, నాకు నిత్యము ప్రార్థించే శక్తి లేనందున నిన్ను అడుగుతున్నాను తల్లి, నిత్యము నా కోసం ప్రార్థించు అని మనం ఇలా రోజుకి ఎన్నిసార్లు చెప్పుకుంటే అన్నిసార్లు మనకే మంచిదండి. మన కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ చిన్ని వాక్యము కూడా దేవుడి 30 ఇంతలుగా 60 ఇంతలుగా 100 ఇంతలుగా ఆశీర్వదించి అరుణ సిస్టర్ చెప్పుకున్న ఈ యొక్క గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని కూడా దేవుడు దీవించి సాతాను ఎత్తుకుపోకుండా ఉండే కృపను దాయిచ్చమని సంగీత సిస్టర్ అదేవిధంగా తన యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు మెండుగా ఆశీర్వదించబోతున్నలకు దేవుడికి సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ, సౌజన్య అక్క కూడా టెస్టిమనీగా దేవుడు మారుస్తాడని విశ్వసిస్తూ, శ్రీవరాజు అన్నయ్య యొక్క భార్య స్వప్న అక్కకి కూడా గొప్ప మార్పులు చూడబోతున్నలకు సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ, రజనీ పట్ల చేయబోతున్న గొప్ప అద్భుతమైన కార్యాలను బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ, అదేవిధంగా విద్యాసాగర్ నా భర్త కుటుంబంలో, నా భర్త జీవితంలో గొప్ప జాబ్ ని దయచేయబోతున్న మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ, ఆయా జయమ్మ ఆంటీకి నూతన బలాన్ని దయచేసిన నీకు స్తోత్రమయ్యా. శివకుమారి అక్కకి శక్తిని దయచేయనైనా, హైమావతి ఆంటీని తన యొక్క కుమారుని దీవించినందుకు నీకు స్తోత్రమయ్యా. క్రాంతి అక్కని తండ్రి ల్యాండ్ ఇష్యూస్ ని తండ్రి అతి తొందరలో మీరు ఆ ల్యాండ్ ని ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రము తండ్రి. ఇంకను అన్న మీరు ఆంటీ కుటుంబాన్ని ఇంకను ఆశీర్వదించమని, అరుణాక కుటుంబాన్ని ఇంకను ఆశీర్వదించినందుకు మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ, అడిగిన ప్రతి ప్రార్థన అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ధూపము వలె మీ సన్నిధికి చేరిందని యేసు అతి పరిశుద్ధమైన నామంలో, శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.